కలిసి మీ నామాన్ని స్తుతించి మీ మాటలను నేర్చుకొని మీ కొరకు జీవించడానికి మీరు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం కొరకే కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ పిల్లలు తండ్రి వారికి అవసరమైన మీరు వ్రాయించి ఇచ్చిన గ్రంథంలో నుంచి కొన్ని మాటలు వివరించడానికి నిలబడిన నాకు సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించమని విని గ్రహించే మనసు మీ బిడ్డలకు దయచేయమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రతి క్రైస్తవుడు అలాగే సేవకుడు సంఘంలో ఉన్న వారందరూ కూడా తెలుసుకోవలసిన నేర్చుకోవలసిన అతి ప్రాముఖ్యమైన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ సిలబస్లోని ఒక శ్రేష్టమైన సందర్భాన్ని ఈరోజు మనమంతా కూడా పరిశీలనగా నేర్చుకుందాం. నూతన నిబంధన క్రైస్తవ్యం. ఈరోజు చాలామందికి బైబిల్లో ఉన్న దేవుని మాటల విలువ తెలియక, దేవుని జ్ఞానాన్ని సరిగా నేర్చుకొనక, తెలుసుకోలేక, అరాకొర జ్ఞానంతోనే దేవుని కార్యక్రమాల పట్ల ఆసక్తి కలిగి ఆయా కార్యక్రమాలు జరిగిస్తూ అభ్యంతరకరమైన కారణాలుగా మిగిలిపోయేవారుగా కనపడతా ఉన్నారు. అది మాత్రమే కాక మరి వాక్యాన్ని ఉపదేశించేవారు, కాపరులుగా ఉన్నవారు, నాయకులైన వారి పట్ల భిన్నమైన అభిప్రాయాలు, భిన్నమైన ఉద్దేశాలను కలిగి మరి తాము చేసేది దేవుని పని అనుకుని దేవుని వాక్యానికి భిన్నంగా ప్రవర్తించేవారుగా కనపడతా ఉన్నారు. మరి వీటన్నింటి విషయమై సరైన అవగాహన బైబిల్లో దేవుడు వ్రాయించిన సందర్భాలను నేర్చుకోవటం అనేది ప్రాథమికంగా ప్రతి వ్యక్తి లేదా క్రైస్తవుని యొక్క బాధ్యత. ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ ప్రత్యేకించి తరగతులు అలాగే సిలబస్ అనే పదాలను ఎందుకు వినియోగిస్తూ ఉంటారు డైరెక్టర్ గారు అని అంటే, ఒక పునాది, నువ్వు క్రీస్తు అనే బండ మీద విశ్వాసిగా, క్రైస్తవునిగా పరలోకానికి నువ్వు చేరాలి అని అంటే ప్రాథమికంగా మొట్టమొదటగా పునాది అనేది స్థిరంగా ఉండాలి. ఎవరైనా ఇల్లు కట్టేటప్పుడు ఆ ఇంటికి ఎక్కువ ఖర్చు దేనికి పెడతారో తెలుసా? భూమి లోపల పెడతారు. ఎందుకనంటే లోపల పునాది స్థిరంగా ఉంటే పైన నువ్వు ఎన్ని అంతస్తులు వేసినా, ఎంత బరువు వేసినా నీ ఇల్లు కదలదు, కదల్చబడదు, స్థిరంగా ఉంటుంది. ఆ పునాది సిలబస్ అంటే అదేదో ప్రత్యేకత అని అనుకుంటూ ఉన్నారు చాలామంది. సిలబస్ అంటే అసలు నువ్వెవరివి, ఎందుకు ఈ లోకానికి వచ్చావు, ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు దేవుని ఎందుకు తెలుసుకోవాలి, తెలుసుకున్న పిదప నువ్వు చేయవలసిన పనేంటి, నీ భక్తి ఎలా కొనసాగాలి, వీటన్నింటిని గురించి ఒక స్థిరమైన మరి నమ్మిక మీదకు, విశ్వాసాన్ని నీకు బలపరచడానికి, స్థిరపరచడానికి అవసరమైన సందర్భాలను ఒక ప్రశ్నగాను వాటికి సమాధానంగాను ఈ సిలబస్ అనేది ఏర్పాటు చేయబడింది. ప్రియమైన దేవుని వాళ్ళారా, కొంతమంది ఈ సిలబస్లో ఉన్న సందర్భాలను తెలుసుకోకుండా అపోహల్లోనూ అపార్థాల్లోనూ ఉండిపోయి సంఘంలో మరి భిన్నమైన ఆలోచనతోటి లేదా వ్యతిరేక భావంతో, విరోధమైన భావంతో అనేక కార్యక్రమాలలోనికి వెళ్ళిపోతూ ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, గనుక అసలు ప్రారంభంగా క్రైస్తవుడు తెలుసుకోవలసిన సందర్భం ఏంటి, ఒక సేవకుని బాధ్యతలు ఏంటి, విశ్వాసి బాధ్యతలు ఏంటి, సంఘంగా ఎందుకు కూడుకోవాలి, కూడుకున్న తర్వాత చేయవలసిన భక్తి విధానం ఎలా ఉండాలి, వీటిని గురించి కొద్ది నిమిషాల పాటు బైబిల్లో దేవుడు వ్రాయించిన విషయాలను మనం పరిశీలనగా చూద్దాం. చూడండి ప్రియమైన దేవుని వారలారా, ఇంతకీ కాపరి అనగా సంఘాన్ని నడిపించే నాయకుడు అనొచ్చు, అధ్యక్షుడు అవ్వచ్చు, లేదా పాస్టర్ అని పిలవచ్చు, సువార్థికుడు అని పిలవచ్చు. ఇలా అనేక విధాలుగా కాపరిని, నాయకుడిని, సేవకుడిని గురించి మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇతనికి దేవుడు అప్పగించిన బాధ్యత ఏంటి? ఒక కాపరిగా సంఘానికి దేవుడు ఎంపిక చేసి నిలువబెట్టినప్పుడు అతని పనేంటి, అతను చేయవలసిన బాధ్యత ఏంటి? దేవుడు చెప్తూ
పేతురు గారు రాస్తున్న మొదటి పత్రికలో, పేతురు రాస్తున్న మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో ఏమని చెప్తూ ఉన్నాడో ఒకసారి చదువుకుందాం చూడండి. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము. బలిమి అనంటే బలవంతంగాను లేదా ప్రెషర్తోనూ, ఇక ఇది భరించలేకపోతా ఉన్నాము, పెట్టుకున్నాం కదా, ఏదో మొదలు పెట్టాం కదా, ఇక కొనసాగించాలి. సేవకులు, కాపరులైన వారు, లేదా నాయకులైన వారు, లేదా బాధ్యతను తీసుకున్నవాళ్ళు, ఒక ప్రిన్సిపాల్, మనమేమో ప్రిన్సిపాలు, డిప్యూటీ డైరెక్టర్, ఇలా మనం పిలుస్తూ ఉన్నాము. సంఘాలలో పాస్టర్ గారు, బిషప్ గారు, రెవరెండ్లు ఇలా పిలుస్తూ ఉంటారు ప్రియమైన దేవుని వాళ్ళని. ఏది ఏమైనా కానీ ఒక బాధ్యతను నువ్వు తీసుకున్నావు కనుక ఆ బాధ్యతను నువ్వు నిర్వర్తించే విషయంలో ఎలాంటి ప్రవర్తన నీవు కలిగి ఉండాలి, నీ ఉద్దేశం ఎలా ఉండాలని దేవుడు చెబుతూ, నీ పని బలిమి చేత ఉండకూడదు. బలిమి అంటే బలవంతంగా, తప్పదు అన్నట్టుగా నువ్వు దేవుని పనికి రాకూడదు. మరి ఎలా చేయాలి? దేవుని ఇష్ట ప్రకారం అంటే దేవునికి ఏది ఇష్టమో దాన్ని నువ్వు పరిశీలించి, ఆ ఇష్టాన్ని గ్రహించి, ఆయన ఇష్టాన్ని నువ్వెలా చేయాలనంటే నీకు ఇష్టమైనట్లుగా, నీకు ఇష్టపూర్వకంగా. ఆరాధనకు రావాలంటే ఆశతో పరుగులు తీసి రావాలి. దేవుని పని చేయాలి అని అంటే ఆసక్తితో ముందుగా పరుగులు తీసుకుంటూ వెళ్ళాలి. దేవుని కార్యక్రమం అని అంటే ఇదిగో మన సొంత పనులు ఉంటాయి కదండి, పెళ్ళికి వెళ్ళినప్పుడు ఆనందంగా వెళ్తాం, ఉద్యోగము లేదంటే సొంత కార్యక్రమాల విషయంలో ఎలా మరి ఆసక్తితో మనం పరుగులు తీస్తూ ఉంటామో, దేవుని పని విషయంలో కాపరి అయిన వాడు ఎలా ఉండాలనంటే ఇష్టపూర్వకముగా. దేవుని ఇష్టం తెలుసుకోవాలి మొదట. ఆయన ఇష్టాన్ని నెరవేర్చటానికి బయలుదేరిన నీకు ఆయన పని పట్ల మొదట ఏముండాలి? ఇష్టం ఉండాలి. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఇష్టపూర్వకముగా. ఇంకేం చేయకూడదటండి? లాభాన్ని, దుర్లాభాన్ని అపేక్షించేవాడిగా సేవా కార్యక్రమాన్ని నువ్వు ప్రారంభించకూడదు. లాభాపేక్షతో నువ్వు సేవను ప్రారంభించకూడదు. ఇంతకీ లాభాన్ని అపేక్షించటం ఏ ఏ విషయాల్లో లాభాలు ఉంటాయి? ఒకటి, డబ్బు సంపాదించాలన్న ఉద్దేశం అయి ఉండొచ్చు. రెండవది, పేరు సంపాదించుకోవాలి. మూడవది, నేను బోధకుడని సమాజంలో పిలువబడాలి, నాకు గుర్తింపు కావాలి. ఇలా అనేక విధాలుగా మనిషి తనకంటూ ఏదో ఒక ఫేవర్ కావాలి అనే ఉద్దేశంతో ఆయా పనులు చేస్తూ ఉండటాన్ని మనం చూస్తూ ఉంటాం. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? కనుక నీ మనస్సును దేవుడు పరిశీలిస్తాడు కనుక మనస్సు విషయంలో, మనస్సాక్షి విషయంలో నువ్వు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలని అంటే, దేవుని పని చేయాలన్న ఆసక్తి కలిగిన నీకు దాని వలన ఏదో ప్రయోజనం, ఏదో మేలు నీకు కావాలనుకుని దేవుని కంటే ఎక్కువగా నీ ప్రయోజనాన్ని ఆశించి నువ్వు దేవుని పని చేయకూడదు. అర్థమవుతుందా? దుర్లాభాపేక్షతో కాక ఇంకేం ఉండాలటండి? సిద్ధమైన మనస్సు. దేవుని పని చేయటానికి కాడి మీద నువ్వు చేయి పెట్టిన తర్వాత వెనకడుగు వేయకుండా మరణమైన లేదా శ్రమైన, కష్టమైన ముందుకు వెళ్ళిపోయే స్థిరమైన, సిద్ధమైన మనసు కలిగి మీ మధ్యలో ఉన్న మంద అనగా ఎవరు? దేవుని రాజ్యమన్నా, సంఘమన్నా, మందన్నా వీళ్ళంతా ఎవరు వస్తారు? విశ్వాసులైన వారు వస్తారు ప్రియమైన దేవుని వాళ్ళ. సంఘంలోనికి నడిపించబడిన వారు. మీరంతా ఎలా వచ్చారు ఇక్కడికనంటే దేవుడు ఈ సంఘముతో మిమ్మల్ని తీసుకొచ్చి చేర్చాడు కనుక వచ్చారు తప్ప ఎవరో పిలిచారు, వాళ్ళు పిలిచారు, వీళ్ళు పిలిచారని కానే కాదు. ఏమంటే ఎవరైనా స్నేహితులు పిలిస్తే ఒకసారి వస్తారు, 2 సార్లు వస్తారు. ప్రతి వారం రాగలుగుతారో చెప్పండి? మరి ఎందుకు వస్తున్నారు ప్రతి వారం అనంటే, దేవుని దివ్యమైన వాక్యాన్ని మీరు ప్రేమించారు గనక, ఆ మాటలు మీరు ఆకర్షించే గనక ఆ మాటల కొరకు మీరందరూ తరలి వస్తూ ఉన్నారు. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? చదవండి. మీ మధ్యన ఉన్న దేవుని మందను పై విచారణ చేయాలండి. పై విచారణ చేయాలి. ఇంతకీ పై విచారణ అంటే ఏంటి? ఒక కాపరిగా ఉన్న ఆయన సంఘం మీద పై విచారణ కలిగి ఉండాలి. ఇంతకీ పై విచారణ అంటే అర్థం ఏంటి? సూపర్వైజింగ్ అంటారు కదండి.
కొన్ని బాధ్యతలు చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, పని చేసేవాళ్ళు, కూలీలు కానీ లేదంటే టెక్నీషియన్స్ని కానీ, కంపెనీల్లో పని చేసేటప్పుడు ఆ పని చేసే వారి మీద ఒక సూపర్వైజర్ ఉంటాడు. అతని పని ఏంటి అని అంటే, ఎవరు సరిగ్గా టైంకి వస్తున్నారా, పని సరిగ్గా చేస్తున్నారా, కబుర్లు ఆడుకుంటున్నారా, మాయ చేస్తూ ఉన్నారా, కంపెనీకి నష్టం చేస్తున్నారా, లాభాన్ని తీసుకురావడానికి ఇష్టపూర్వకంగా పని చేస్తున్నారా, చేయట్లేదా? అవును కదండి. ఇప్పుడు కాపరి పై విచారణ చేయాలని అంటున్నాడు దేవుడు. కాపరి ఎలాగ పై విచారణ చేస్తాడు అని అంటే, వీళ్ళు సంఘానికి ఎందుకు వస్తున్నారు? వాక్యాన్ని ప్రేమించి వస్తున్నారా? వాక్యాన్ని నేర్చుకోవాలన్న ఉద్దేశంతో వస్తున్నారా? లేదా ఇక్కడ ఉన్న వాళ్ళని కొంతమందిని వాళ్ళతో ఈడ్చుకుని ఇంకొక దగ్గర తీసుకుని వెళ్ళిపోవడానికి వస్తున్నారా? అవును కదండి. ఇక్కడ వరకు మీరు వచ్చారని అంటే కేవలము దేవుని ప్రేమ మీపై అపారంగా ఉంది కనుక ఆయన మనస్సులోని సంగతులన్నీ మీరు నేర్చుకోవటానికి దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఇక్కడికి మిమ్మల్ని చేర్చాడు. ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోయేవాడు కూడా ఉంటాడు, వాడే అపవాది సంబంధి. వాడి పని ఏంటి అని అంటే శిష్యులను తన వెంట ఈడ్చుకొని వెళ్ళిపోవటం. ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఆడెలాగో పాతాళానికి పోతాడు. వాడు దురాశతో ఉన్నాడు, దురాపేక్షతో ఉన్నాడు. వాడి మాయ మాటల చేత నిన్ను కూడా మోసగించి తనతో ఈడ్చుకొని నిత్యాగ్నిలోనికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఆలోచించండి ఒకసారి. కనుక ఇలాంటి విషయాల మీద పర్యవేక్షణ, పై విచారణ చేసేవాడై ఉండాలి కాపరి. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారలారా? పై విచారణ చేయొచ్చు, దానిని ఏం చేయాలటండి? కాయాలి. కాయటం అంటే అర్థం ఏంటి? మందను కాయటం అంటే అర్థం ఏంటి? పశువుల మందను కాస్తారు, గేదెలు కాస్తానండి నేను అని అంటారు. గేదెలను కాయటం అంటే అర్థం ఏంటి? గేదెలను ఆహారం పెట్టడం, నీరు పెట్టడం, కుడితిని పెట్టడం, ఆ తర్వాత పాలు పెతకటం, వాడికి ఆహారం పెట్టడం, ఈ ప్రాసెస్ అంతటిని కూడా కాయటం అని అంటాం కదా. అలాగే గొర్రెలు, మేకలు, వీటిని ఏం చేస్తాడు? ఒక యజమాని దగ్గర ఒక 100 గొర్రెలు ఉన్నాయి అనుకోండి, ఆ గొర్రెలను కాయటానికి ఒక కాపరిని నియమించుకుంటాడు యజమాని. ఆ కాపరి బాధ్యత ఏంటి అని అంటే, తనకి ఇవ్వబడిన 100 గొర్రెలను వీధుల్లోనికి తీసుకుని వెళ్ళి, ఎక్కడ గడ్డి దొరికితే, ఎక్కడ మేత దొరుకుతుందో ఆ ప్రాంతానికి మందనంతటిని కూడా తోలుకొని వెళ్ళిపోయి, అలా తీసుకెళ్ళి వాటిని ఏ ఒక్క క్రూర మృగం కూడా వాటిని మింగివేయకుండా జాగ్రత్తగా వాటిని కావలి కాస్తూ, వాటిని ఏం చేయాలి? పచ్చిక కలిగిన చోట్లలో వాటిని మేపాలి. అంటే గొర్రెలు ఎందుకు కాస్తారు? గొర్రెలను ఎందుకు పెంచుకుంటాడు యజమాని చెప్పండి? పిల్లలుగా ఉన్న గొర్రె ఎలా ఎదగాలి? బలముగా ఎదగాలి. ఎంత ఎదిగితే, ఎంత బరువు పెరిగితే యజమానికి అంత లాభం. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఒక కాపరికి దేవుడు అప్పగించిన మంద విశ్వాసులైతే, విశ్వాసులను కాపరి చేయవలసిన పనేంటి? వాక్యము చేత వారి ఆత్మలను మేపాలి. వాక్యం అనే ఆహారాన్ని పెట్టి వారిని ఆత్మీయంగా బలవంతులుగా చేయాలి. ఈ ఆహారం ఎక్కడ దొరుకుతుందో, ఎక్కడ శ్రేష్టమైన ఆహారం దొరుకుతుందో ఆ ప్రాంతానికి వీరిని తీసుకుని వెళ్ళిపోయి వాక్యాన్ని వినిపించి బలవంతులుగా చేయవలసిన బాధ్యత కాపరి మీద ఉంది ప్రియమైన దేవుని వాళ్ళ. దావీదు గారు ఒక మంచి మాటను రాస్తూ కీర్తనల గ్రంథం 23వ అధ్యాయము 1-2 వచనాలు ఏమని చెప్తూ ఉన్నాడు, చదువుకుందాం చూడండి. యెహోవా నా కాపరి. పరమతండ్రి అయిన దేవుడు యెహోవా నా కాపరి అంటే నన్ను కాసేవాడు. దేవుడే నన్ను కాస్తూ ఉన్నాడు. దేవుడే నాకు ఆహారం పెడతా ఉన్నాడు. దేవుడే నాకు ఏ లేమి లేకుండా నన్ను పోషిస్తూ ఉన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన ఎలా నన్ను పోషిస్తున్నాడనంటే, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. ఏమంటే ఒక మేకలకు కానీ, గొర్రెలకు కానీ, గేదెలకు కానీ గడ్డి పచ్చగా కనపడింది అనుకోండి, ఏం చేస్తాయి చెప్పండి? అవి వెళ్ళిపోతాయి. సంతోషంతో వెళ్ళిపోయి వాటిని తింటాయి, కాసేపు విశ్రాంతి తీసుకుంటాయి, పడుకుంటాయి, వాటిని మళ్ళీ నెమరేసుకుంటాయి. ఆలోచించడం ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇప్పుడు దేవుడు కూడా, భక్తుడైన దావీదు కూడా ఏమంటున్నారని అంటే, పచ్చిక గల చోట్లను దేవుడు నన్ను పరుండ చేయుచున్నాడు. హడావిడి, ఆర్భాటం, గర్జనల్ లాంటి శబ్దాలేవి లేకుండా
శాంతికరమైన జలములు, ప్రశాంతమైన, శాంతికరమైన, సమాధానకరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. అంటే శ్రేష్టమైన, స్వచ్ఛమైన వాక్యం అనే జలము, జీవజలము, నిత్యము ఊరిడి బుగ్గ. ఈ బుగ్గ అయిన ఈ వాక్యం ఎక్కడ బోధించబడుతుందో, ఎక్కడ ప్రకటించబడతా ఉందో, ఎక్కడ నీ ఆత్మ గురించి శ్రద్ధ తీసుకొని నిన్ను పరలోకానికి నడిపించటానికి ఆసక్తితో మీ కొరకు ప్రయాసపడుతున్నారో అలాంటి వారి దగ్గరికి దేవుడు ఏం చేస్తున్నాడట? నిన్ను నడిపించుచున్నాడు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళరా? అంటే ఒక కాపరి దేవుడు అప్పగించిన బాధ్యత పట్ల శ్రద్ధ కలిగి అతని పనేంటి అని అంటే నిత్యము వాక్యాన్ని వినిపింప చేయటము, ప్రకటించటము, పిల్లల్ని తీసుకెళ్ళి వాక్యాన్ని వినిపింప చేయటము, వాళ్ళని బలవంతులుగా చేయటము, వాళ్ళని పనివారుగా మార్చటం. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? యూనివర్సిటీలోకి వచ్చామనుకోండి, సంఘంలో, సార్వత్రిక సంఘం, వచ్చిన వారిని తండ్రి గారు ఎలా మరుస్తూ ఉన్నారని అంటే వాక్యాన్ని డిప్లొమా నుంచి ఎంబీటీహెచ్ వరకు వాక్యాన్ని నేర్పించి, అలా ఎంబీటీహెచ్ అయిపోయిన వారిని బలవంతులుగా వీళ్ళు తయారయ్యారని అనుకున్నప్పుడు వీళ్ళని తిరిగి మరికొంతమందిని నువ్వు కాపాడటానికి వెళ్ళాలి, మరికొంతమందిని వాక్యం చేత నువ్వు దేవుని యొద్దకు, సంఘం దగ్గరికి తీసుకుని రావాలి. ఇది ఒక నిత్య ప్రక్రియగా ఎన్నో సంవత్సరాలుగా లక్షలాది మందిని వాక్యము చేత ప్రయోజకులుగా చేసిన వారే మన ఆత్మీయ తండ్రి అయిన జయశాలి గారు. ప్రియమైన దేవుని వాళ్ళ ఆయన ఉద్దేశాలు, ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు, దేవుని పట్ల తనకున్న ఆసక్తిని అనుసరించి ఒక క్రమాన్ని, ఒక పద్ధతిని సంఘాన్ని నడిపించే విషయంలోనూ, సంఘాన్ని ఏర్పాటు చేసే విషయంలోనూ, సంఘ కార్యక్రమాలు నిర్వహించే విషయంలోనూ వాక్యానుబంధముగా, వాక్య సంబంధమైన ప్రణాళికను ఆయన సిద్ధపరిచి సమాజంలోనికి పంపితే ఈరోజు ఈ విషయాలు ఏవి పట్టించుకోకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు సంఘానికి వ్యతిరేకముగా స్వాతంత్రము అంటే స్వేచ్ఛను కోరుకొని స్వేచ్ఛానుసారులుగా తిరిగేవారుగా కనపడతా ఉన్నారు. ప్రియమైన దేవుని వాళ్ళ సంఘానికి కాపరి ఎలా ఉండాలో దేవుడు చెప్పాడు కదా, మరి సంఘం ఎలా ఉండాలి? విశ్వాసులైన వారి యొక్క బాధ్యత ఏంటి? వాళ్ళకి దేవుడేమి వ్రాయించాడో చూడగలిగితే పేతురు గారు రాస్తున్న మొదటి పత్రికలోనే 5వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం చూడండి. అదే అధ్యాయంలో 5వ వచనం. చిన్నలారా, చిన్నలారా అంటే చిన్నపిల్లలకు మాత్రమే రాశాడు అని అనుకుంటున్నారా? మరి ఎవరిని చిన్నలారా అని అంటున్నాడు దేవుడు? వాక్యాన్ని నేర్చుకునే స్థాయిలో, స్థానంలో ఉన్న వాళ్ళంతా దేవుని దృష్టికి ఎవరో చిన్నపిల్లలు. వాక్యాన్ని నేర్చుకుని ప్రకటించే వాళ్ళు ఎవరు? పెద్దలు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? చిన్నవారులారా, మీరు పెద్దలకు ఎలా ఉండాలి? లోబడి ఉండాలి. విశ్వాసులైన మీరు, సంఘ సభ్యులైన మీరు ఎలా ఉండాలి సంఘంలో అంటే లోబడి ఉండాలి, లోబడాలి. మొదటి గుణం, మొదటి లక్షణం ఏంటంటే నీ పెద్దలకు నువ్వు లోబడాలి. లోబడటం అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎదురు తిరిగి మాట్లాడటం, ఇష్టమైనట్టుగా మాట్లాడటం, లేదంటే సొంత నిర్ణయాలు తీసుకోవటం, ఇదా లోబడి ఉండటం అంటే? మరి లోబడి ఉండటం అంటే అర్థం ఏంటి? ఆయన ఏ మాట చెప్పారో దానికి విధేయత కలిగి దానిని అనుసరించి ప్రవర్తించటం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండడి, మీరందరూ కూడా మీ ఎదుట వాని ఎడల మీకు ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసా? దేన మనస్సు అనే వస్త్రం ఉండాలి మీకు. దేన మనస్సు. దేన మనస్సు అంటే అర్థం ఏంటి చెప్పండి? దీనులు అంటే పేదవారనో, చిన్నవారనో, కొద్దివారనో అనుకోవచ్చు. దేన మనస్సు అంటే మీ మనసు అధికంగా అతిశయపడకుండా, మిడిసిపడకుండా, గర్వపడకుండా ఎలా ఉండాలి? తగ్గించుకొని లోబడి స్వీకరించే మనస్సు అయి ఉండాలి, మనసు కలిగి ఉండాలి మీరు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మీరందరూ ఒకని ఎడల ఒకడు దీన మనస్సు కలిగి, దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని
అదంట మీకు ఎలా ఉంటుందో తెలుసా? గొప్ప అలంకారంగా ఉంటుంది. కాదంటారా? చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. నువ్వు క్రైస్తవుడు అంటే సమాజానికి ఎలా కనపడాలి? క్రీస్తు నీలో కనపడాలి. క్రీస్తు ఎలా ఉన్నారు? ప్రేమ. క్రీస్తులో కోపం లేదు, గర్వం లేదు, అతిశయం లేదు. ఆయన ఎక్కడ మిడిసిపడినట్లుగా కనపడదు, ఆయన ఎక్కడ దుర్భాషలాడినట్లుగా కనపడదు, ఆయన ఎక్కడ అతిశయించినట్టుగా కనపడదు. మరి ఎలా ఉన్నాడనంటే తను హింసించే వారిని ప్రేమించాడు, ఆయన మరణానికి అప్పగిస్తున్న వారిని ప్రేమించాడు. ఆయన ఎంతగా సహించాడో ఆ ప్రేమను నీలో కలిగి ఉండాలనే దేవుడు క్రీస్తు ద్వారా నిన్ను కుమారునిగా స్వీకరించాలనుకున్నాడు. అర్థమవుతుందా? కనుక క్రీస్తులో ఉన్న క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు ఉంది చూసారా? ఏంటైన మనస్సు అని అంటే ఆయన చాలా గొప్పవాడైనా కానీ ఎలాగా ఆయన తగ్గించుకున్నాడు? చాలా కొద్దిగా, చాలా తగ్గించుకున్నాడు. దేవునితో సమానముగా ఉండే స్థాయి నుంచి ఆయన ఎక్కడి వరకు తగ్గించేసుకున్నాడు? ఉమ్మి వేస్తే కూడా మారు మాట్లాడకుండా, ఎదురు మాట్లాడకుండా తగ్గించుకొని లోబడే స్వభావం కలిగి ఆయన బ్రతికాడు ప్రియమైన దేవుని వాళ్ళ. మరి ఇలాంటి లోబడే స్వభావం సంఘంలో ఉన్న వాళ్ళకు ఉందంటారు ఈ రోజున? చెప్పండి. లోబడే మనసు ఉందంటారా? చెప్పండి. మరి ఏం మాట్లాడగలరనంటే ఏదైనా మాట్లాడగలరు, ఎంతవరకైనా వెళ్ళగలరు, ఏదైనా శాసించగలిగే స్థాయిలో ఎవరున్నారు? విశ్వాసులు ఉన్నారు ప్రియమైన దేవుని వాళ్ళ. ఆలోచించండి ఒకసారి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు ఏం చేస్తాడట? కృప అనుగ్రహించును. అహంకారులను ఎదిరిస్తాడు దేవుడు. అహంకారమైన మనస్సు, ఆయన చెప్పేదేంటి, ఆయనతో చేసేదేంటి, ఆయనతో పని ఏంటి, ఆయనకి అది రాదు, ఈయనకి ఇది రాదు, ఈయనకి అది తెలుసు, ఈయనకి ఇది తెలుసు. అంటే శిష్యుడు బోధకుని కంటే గొప్పవాడా? గురువు కంటే గొప్పవాడైపోతాడా శిష్యుడు? నువ్వు నేర్చుకునేవాడివి, నేర్చుకోవలసిన వాడివి గురువు దగ్గరికి వచ్చి పరామర్శించి అడిగి ఏది సరైనదో ఏది యోగ్యమైనదో దాని గురించి నువ్వు తెలుసుకొని ఆ తర్వాత దాన్ని నువ్వు అనుసరించి నడుచుకుంటే నీకు మేలు తప్ప ఎవరిని పరామర్శించకుండా, ఎవరిని అడగకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళిపోతాను అని అంటే దేవుడు నిన్ను ఎలా ప్రేమిస్తాడు, ఎలా స్వీకరిస్తాడని నువ్వు అనుకుంటూ ఉన్నావు? చెప్పు. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. హెబ్రీలకు రాస్తున్న పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం చూడండి. హెబ్రీలకు రాస్తున్న పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీరెందుకు కాపరికి లోబడి ఉండాలి అనంటే, మీరెందుకు కాపరి ఎడల దీన మనసు కలిగి ఉండాలి అనంటే, మీకు వాక్యం చెప్పే వారి పట్ల, మిమ్మల్ని మీ ఆత్మలను కాస్తున్న వారి పట్ల మీ గౌరవము, మీ మర్యాద, మీ యొక్క తగ్గించుకునే లోబడే స్వభావం. ఎందుకు వాళ్ళకు లోబడాలి, ఎందుకు వారి మాట వినాలి అని అంటే, మీ పైన నాయకులుగా ఉన్నవారట వీళ్ళకి ఒక బాధ్యత ఉంది, ఒక భయం ఉంది. ఏంటా బాధ్యత, ఏంటా భయము? ఒక కాపరికి, నేను ఇక్కడ సంఘానికి కాపరిగా ఉన్నాను అనుకోండి, నాతో పాటు మరి ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ ఇలాగ బాధ్యతలు కలిగిన వాళ్ళు ఉన్నారనుకోండి. వీళ్ళందరి బాధ్యత ఎవరిది అని అంటే దేవుని ఇష్టాన్ని ఇష్టపూర్వకంగా చేయటం. మొదట చదువుకున్నాం, బలిమి చేత కాక ఎలా చేయాలి? దేవుని చిత్త ప్రకారముగా ఇష్టపూర్వకంగా చేయాలి. ఇంతకీ ఏంటి దేవుని ఇష్టం అని అంటే, ఆయన పిల్లలైన వారిని నిత్య జీవానికి నడిపించేటట్లుగా వారిని వాక్యం చేత తయారు చేయాలి. ఈ బాధ్యత కాపర్ల మీద ఉంది. మరి కాపర్ల మీద ఈ బాధ్యత ఉన్నప్పుడు వాళ్ళు ఎలా పని చేస్తారు సంఘం ఎదుట అని అంటే, దేవుని ఎదుట అని అంటే, దేవునికి లెక్క ఒప్ప చెప్పవలసిన వారై. ఇది మనకు బాగా అర్థం కావాలనుకోండి. 100 గొర్రెల్ని ఇచ్చాడు ఒక కాపరికి యజమాని. ఇచ్చి వీటిని కాసి తీసుకురా అని అన్నాడు. ఇతను బయలుదేరి ఒక ఉయ్యూరు ప్రాంతమో, పామర్రో, ఎక్కడ మేత దొరికితే అక్కడ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు గొర్రెల కాపరులు. అవును కదా? అలా తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు మరి నైట్ పగలంతా ఇవి మేత మేస్తాయి. రాత్రి వేళ ఏదో ఒక ప్రాంతంలో మరి వాటికి సురక్షితంగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకొని చుట్టూ ఒక తాడు కట్టేసి ఆ గొర్రెలన్నింటినీ కూడా అక్కడ పరుండ పెడతాడు. అవి పడుకున్నా కానీ ఈ కాపరికి నిద్ర ఉంటుందా? ఉండదు. అలికిడైతే లేస్తాడు,
ఏదైనా ఒక తోడేలు లాంటిది వచ్చి గొర్రెని తీసుకుని పోవచ్చు, లేదంటే ఒకటి తప్పిపోవచ్చు. కనుక నిరంతరం ఈ కాపరి ఏం చేస్తూ ఉంటాడనంటే తన మందను లెక్కేస్తూ ఉంటాడు. అవును కదండి? అన్నీ వచ్చినాయా అంటే ఏం చేయాలి? 1 2 3 4 5 6 7 8 100 వచ్చినాయి అయితే సురక్షితంగా. ఒకటి తప్పిపోయిందా అయితే ఏం చేయాలి? ఈ 99ని విడిచి ఆ ఒక్కదానిని వెతికి దాన్ని తీసుకొని రావాలి. ఎందుకంటే యజమానికి 100కు 100 అప్పచెప్పకపోతే ఆయన ఏం చేయడు? జీతం ఇవ్వడు. అవసరమైతే నష్టపరిహారాన్ని ఇతని దగ్గరే వసూలు చేస్తాడు. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఇప్పుడు సంఘాన్ని మందను దేవుడు అప్పగించాడు, యజమాని దేవుడైతే కాపరి దేవునికి జవాబుదారీగా ఉన్నాడు. మరి జవాబుదారీగా ఉన్న ఈ కాపరి తనకు అప్పగింపబడిన మంద విషయంలో శ్రద్ధ కలిగి ఏం చేయాలి? లెక్క అప్పచెప్పాలి. ఎలా అప్పచెప్పాలంటే, తండ్రి సంఘానికి మీరు ఇంతమందిని పంపించారు, ఇదిగో మీరు నాకు అప్పగించిన వీరందరినీ పరలోకంలో నీతో పాటు నేను తీసుకుని రాగలిగాను. వీళ్ళల్లో ఎవరు పోయినా కానీ, ఎవరు దూరం అయిపోయినా కానీ ఆ లెక్క తప్పిపోయిన వారి పట్ల మరి ఎవరు శిక్ష విధించబడాలి? కాపరే కదండి. యజమానికి గొర్రెలను అప్పచెప్పిన తర్వాత 10 పోయినాయి అనుకోండి, ఎవరికి శిక్ష పడిద్ది? కాపరికి శిక్ష పడిద్ది. కనుక మీ ఎడల బాధ్యత కలిగి మీరు దేవుని యొద్ద చేర్చబడే వరకు మీపై బాధ్యత కలిగి మిమ్మల్ని కాస్తున్న కాపరి అయినా నాయకుడైనా సేవకుడైనా అతను దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వాడై ఉన్నాడు గనుక, చదవండి, దేవునికి లెక్క చెప్పటానికి, మిమ్మల్ని పరలోకానికి నడిపించడానికి, మిమ్మల్ని బలవంతులుగా చేయటానికి మిమ్మల్ని వాక్యము చేత కాస్తూ ఉన్నాడు కాపరి. అలాంటి కష్టపడుతున్న శ్రమపడుతున్న సేవకుడు నాయకుడు దుఃఖపడవలసిన పరిస్థితి వచ్చింది అనుకోండి, మీ వలన దుఃఖముతో ఆ పని చేశాడు అనుకోండి, అదేమైపోతుందో తెలుసా? మీకది నిష్ప్రయోజనం అని అంటున్నాడు. మీకది నిష్ప్రయోజనం. మీ వలన కాపరి సేవకుడు దుఃఖపడాల్సిన పరిస్థితి వచ్చిందని అంటే నువ్వెంత ప్రయాసపడిన దేవుని కోసం నువ్వేం చేసినా అది నీకేమైపోతుంది? నిష్ప్రయోజనం, ఉపయోగం లేనిదే. నీ ప్రయాస అంతా వ్యర్థమైందని అంటున్నాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. కనుక దుఃఖముతో కాక ఆనందముతో అతడు సేవ చేయునట్లు ఆని మాట విని వారికి లోబడి ఉండండి. ఎప్పుడు దుఃఖం కలిగిద్దనంటే మంద మాట వినకుండా ఎవరి దారిని వాళ్ళు పోతా ఉన్నారు అనుకోండి. ఇప్పుడు ఏం చెప్పి వీళ్ళని దేవుని వాక్యంలో నిలబెట్టాలి? ఏ మాటల చేత వీళ్ళని దేవుని వైపు మళ్ళించాలి? వీళ్ళని ఎలా దేవునిలో ప్రయోజకులుగా చేయాలి? ఎలాగ స్థిరమైన పునాది మీద వీళ్ళ విశ్వాసాన్ని కట్టాలి, బండ మీద వీళ్ళ ఇంటిని నేను నిర్మించాలి అని కాపరి ప్రయాసపడుతూ ఉంటే అతని ప్రయాసతో సంబంధం లేకుండా ఎవడు పిలిస్తాడు వెనకమాల పోతా ఉన్నారు అనుకోండి. ఏమంటే గొర్రెలకున్న మంచి లక్షణం ఏంటో తెలుసా? వాళ్ళ కాపరి స్వరాన్ని గొర్రెలు గుర్తిస్తాయండి. మీరు ఎవరి చేతికి అప్పగించబడ్డారో, మీ కాపరి ఎవరో ఆ కాపరి స్వరం తెలుసు గొర్రెలకి. మరి మీకు తెలుసా గొర్రెలకి? మీరు గొర్రెలు అనుకుంటే మిమ్మల్ని కాయటానికి దేవుడు అప్పగించిన కాపరి యొక్క స్వరం మీకు తెలుసా? చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళారా. గొర్రె తన కాపరి పిలిస్తేనే వెళ్ళిద్ది, ఎవడు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళదు. మరి మీరు ఎవరి స్వరం వింటున్నారు? ఎవరి దగ్గరికి దేవుడు మిమ్మల్ని అప్పగించాడు? ఎవరు మీకు నిత్య జీవపు మాటలు పెట్టి చెప్పి పోషిస్తూ మీ ఆత్మల కొరకు ప్రయాసపడతా ఉన్నారు? మీరు ఎవరి వెనకమాల వెళ్ళిపోతా ఉన్నారు? చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళ. ఆలోచించండి ఒకసారి. ఇక కాపరిగా మీ కొరకు ప్రయాసపడుతున్న, మీకు వాక్యాన్ని బోధించి మీ కొరకు శ్రమపడుతున్న ఆ కాపరిని పోషించాల్సిన బాధ్యత ఎవరిదో తెలుసా? వాక్యాన్ని నేర్చుకునే వాళ్ళది. స్కూల్కి వెళ్తావు, స్కూల్లో ఫీజు లేదు, గవర్నమెంట్ స్కూల్, కానీ నీకు బాగా చదువు కావాలని, నీ పిల్లలు బాగా చదవాలని నీకు ఆసక్తి. అప్పుడు ఏం చేస్తావు? మళ్ళా అయ్యే పాఠాలని ట్యూషన్ నేర్పిస్తావు. ట్యూషన్ చెప్పేవాడు ఊరిని చెప్తాడా? ఏం చేస్తాడు మరి? డబ్బులు తీసుకుంటాడు, ఫీజు తీసుకుంటాడు. అంటే ఈ లోకంలో ఉద్యోగం వస్తుందో తెలీదు, రాదో తెలీదు,
ఆ చదువు నీకు ఉద్యోగం కోసం తప్ప నీ జీవితానికి ప్రయోజనకరంగా నువ్వు నేర్చుకునే ఏ పాఠం నీకు పనికిరాదు. ఇలాంటి పనికిరాని ఈ విద్య కొరకే నువ్వు డబ్బులిచ్చి ఆ పనికిరాని జ్ఞానాన్ని నువ్వు శ్రద్ధతో నీ పిల్లలకి నేర్పించాలనుకుంటున్నప్పుడు యుగ యుగములు శాశ్వత కాలము నిత్య జీవానికి నడిపించే దేవుని జ్ఞాన సంగతులు వాళ్ళకు ఉన్నా లేకపోయినా, పోషణ ఉన్నా, జీవనోపాధి లేకపోయినా కానీ మీ కొరకే ప్రయాసపడుతూ సమయమంతా మీ కొరకు వెచ్చించి కష్టపడుతున్న సేవకుని పోషించాల్సిన బాధ్యత వాక్యాన్ని నేర్చుకునే వారి మీద ఉంది. పోషిస్తున్నారా? చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళారా. పోషించడం అంటే అర్థం ఏంటి? ప్రతి ఒక్కరూ వాక్యాన్ని నేర్చుకుంటున్న ప్రతి ఒక్కరి మీద ఈ బాధ్యత ఉంది. నువ్వు నేర్చుకుంటున్నావు కదా, మరి నీకు నేర్పించిన నీ నాయకుడిని, సేవకుడిని అతని అక్కర తీర్చడం కొరకు నువ్వేమైనా ప్రయాసపడుతున్నావా? సహాయాన్ని ఇవ్వగలుగుతున్నావా? పోషించగలుగుతూ ఉన్నావా? అలా పోషిస్తేనే నీకేం కలిగిద్ది అంటున్నాడు దేవుడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19-20 చదువుకుందాం. చూడండి ప్రియమైన దేవుని వారలారా. భూమి మీద మీ కొరకు మీరు ధనమును కూర్చుకొనవద్దు. భూమి మీద మీ కొరకు మీరు ధనాన్ని కూర్చుకొనవద్దు. ఎందుకంటే ఇక్కడ చిమ్మిటయు తుప్పును తినివేస్తుంది ఆ ధనం. చచ్చిపోయాక నువ్వు దేన్ని తీసుకుని వెళ్ళలేవు. మరణించిన తర్వాత నీ దేహమే నీతో రాదు. ఈ భూమి మీద నీకు సంబంధించిన కోట్ల కోట్ల ఆస్తిపాస్తులన్నీ అక్కడే ఉంటాయి తప్ప నీతో చిల్లి గవ్వ కూడా నీ వెంట రాదు. మరి అలాంటప్పుడు నీ కష్టం వృధా కాకుండా ఉండాలి అని అంటే, నీ కష్టం వల్ల నువ్వు సంపాదించిన ధనం నీతో పాటు రావాలని అంటే దేవుడు ఒక మంచి ఎక్స్చేంజ్ ఇచ్చాడు. ఏంటది అని అంటే, సువార్త కొరకు, దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు, దైవ సేవకుని కొరకు దేవుడు నీకు అప్పగించిన బాధ్యత చొప్పున నువ్వు ఖర్చు చేయగలిగితే అది ఎక్కడ ధనంగా మారిద్దట? పరలోకమందు మీకు ధనముగా మారుతుంది. ఇక్కడ నువ్వు 10 రూపాయలు, అక్కడ నీకు 100 రూపాయలు. ఇక్కడ 1,00,000 రూపాయలు అయితే అక్కడ నీకు 10 లక్షలు. ఇక్కడ 1,00,00,000 రూపాయలు అయితే నీకు అక్కడ 100 కోట్లు. నీ ధనం, నీ కష్టం, నీ ప్రయాస, ఈ ప్రయాసకు రెట్టింపు ప్రతిఫలం పరలోకంలో దేవుడు నీకు ఇస్తానన్నాడు కదా. మరి అలాంటప్పుడు నీకు వాక్యం నేర్పించే వారి పోషణ విషయంలో నువ్వేం శ్రమ పడుతున్నావు చెప్పు? ఏ కష్టము ఉండదు, ఏ ప్రయాస ఉండదు, ఏ సహాయము ఉండదు. ఇవన్నీ లేకపోగా సూటిపోటి మాటలు, నిందలు, అపార్థాలు, రకరకాలైన చెడ్డ మాటలు. అదంటారా? చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. ఇవన్నీ నీ ఆత్మీయ జీవితాన్ని పతనానికి తీసుకుని వెళ్ళిపోవటమే కాదు, కానీ నీ శరీర సంబంధమైన జీవితంలో కూడా కష్టాలలో, నష్టాలలో నీ ప్రవర్తనే దారి తీస్తుందనే సంగతి నీకు అర్థం కావటం లేదు. ఆలోచించండి ఒకసారి. కొరింథీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు 2వ పత్రిక 11వ అధ్యాయము 8-9 ఏం చెప్తున్నాడు చదువుకుందాం చూడండి. కొరింథీయులకు రాస్తా ఉన్నాడండి పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి. ఈ సంఘంలో రకరకాలైన సమస్యలు ఉన్నాయి, రకరకాల గొడవలు, ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి, పాపంలో మరి ఎదిగిన సందర్భం కనపడతా ఉంటుంది. అలాంటి సంఘంలో ఉన్న వారికి పత్రికను రాస్తూ పౌలు గారు ఏమంటున్నాడంటే, మీకు పరిచర్య చేయటకంటే ఈ సంఘాన్ని నడిపించడానికి, ఈ సంఘంలో కార్యక్రమాలు నిర్వహించడానికి, ఈ సంఘ సంబంధమైన కార్యకలాపాల విషయమై ఆయన ఇతర సంఘాల వలన జీతము పుచ్చుకొని వారి ధనమును దొంగిలిన వాడినైతిని. ఇక్కడ ఆలోచిద్దామండి మనమంతా కూడా. ఈ సంఘాన్ని నడిపించడానికి ఇంక డబ్బులు ఎక్కడి నుంచి తేవాల్సి వచ్చిందట? ఇతర సంఘాలు, ఇంకేం సంఘాలు ఉన్నాయి? ఫిలిప్పీ సంఘం ఉంది, తెసలోనికా సంఘం ఉంది, మాసిదోనియా ఉంది. ఇలా రకరకాలైన ప్రాంతాల్లో సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలలో ఉన్న వాళ్ళేమో ఈయన వలన వాక్యాన్ని నేర్చుకుంటూ వాళ్ళు నిరంతరము ఈయన్ని పోషించడానికి ధనాన్ని సహాయం చేస్తూ ఉంటే, ఇక్కడున్న ఈ సంఘం మాత్రం ₹1 ఖర్చు పెట్టదు, ₹1 సహాయం చేయదు, ఏమీ చేయకుండా నిందాస్పదంగాను, నిందలు మోపేదిగాను కనపడుతోంది ఈ సంఘం. దీనికి పత్రికను రాస్తూ పౌలు గారు అంటున్నాడు, మీకు పరిచర్య చేయుటకై నేను ఇతర సంఘాల వలన జీతము పుచ్చుకొని, అంటే అక్కడికి వాళ్ళకి వాక్యం చెప్తున్నాను,
వాళ్ళకి ప్రకటిస్తున్నాను, మీకు ఎలా ప్రకటిస్తున్నాను వాళ్ళు ప్రకటించబడతా ఉన్నారు. అయితే వాళ్ళేమో దానికి ప్రతిగా నాకు సహాయం చేస్తున్నారు, మీరైతే చిల్లిగవ్వ కూడా ఇవ్వటం లేదు. ఇప్పుడు నాకు అవసరం ఉంది, ఈ ప్రాంతానికి వచ్చానంటే ఇక్కడ ఉండాలి, ఉండటానికి నాకు ఇల్లు కావాలి, తినటానికి ఆహారం కావాలి, నా కుటుంబం పోషించబడటానికి అవసరమైన సదుపాయాలన్నీ కావాలి. మరి వీటన్నిటిని మీరు ఏమైనా చూస్తున్నారంటే చూడటం లేదు. చూడకపోయినా కానీ మీ మధ్యలో నేను వాక్యం చెప్తూ ఉన్నాను. ఎలా అనంటే పక్క సంఘాలు ఇస్తున్నాయి కదా, పక్క సంఘాల వాళ్ళు సహాయం చేస్తున్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పి డబ్బులు తెచ్చుకుని మీకేమో ఉచితంగా ప్రకటిస్తూ ఉన్నాను. దీన్ని ఏమంటున్నాడు తెలుసా దేవుడు? దీని వలన వారి ధనమును నేనేం చేస్తున్నాను? దొంగిలిన వాడని. ఇదేం మాట అండి చెప్పండి? వాళ్ళ ధనాన్ని నేను దొంగిలించిన వాడిని అయ్యానని అంటున్నాడు, నేను దొంగనైపోయానని అంటున్నాడు. ఎందుకు అని అంటే నాకు అధికారం ఉంది, నేను ఉచితంగా మీకు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను, అయినా మీరు అర్థం చేసుకుని కనీస అవసరతలు కూడా మీరు సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. నా పోషణ అంతా వాళ్ళు చూస్తుంటే నేనేం మీకు ఉచితంగా, మీకెందుకు ఉచితంగా ప్రకటించాలి? వాళ్ళ దగ్గర ఎందుకు డబ్బులు తీసుకోవాలి? అంతే కదండి. మీరు ఏమన్నా గొప్పవాళ్ళనా? వాళ్ళు తక్కువ వారనా? అందుకే నేను దొంగిలించిన వాడిని అయ్యానని అంటున్నాడు. దొంగిలిన వాడనైతేని మరియు నేను మీ యొద్ద ఉన్నప్పుడు నా అక్కర కలిగి ఉండగా నేను ఎవ్వని మీద కూడా భారాన్ని మోపలేదు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కరను తీర్చారు. మీ మధ్యలో ఉంటున్నాను, మీకు నిరంతరం వాక్యం చెప్తున్నాను. ఇక పౌలు గారి వాక్య ప్రకటన గురించి బైబిల్లో మనం చదువుతుంటే ఆయన ఎలాంటి బోధనా క్రమాన్ని పాటించాడు తెలుసా? ఒక్కొక్క చోట 3 ఏళ్ళు సంపూర్ణంగా వాక్యం నేర్పించాడు, ఒక చోట 2 సంవత్సరాలు ప్రతిరోజు వాక్యం బోధించాడు. అంటే ప్రతి మనుష్యుణ్ణి వాక్యంలో సంపూర్ణంగా చేయటం కోసం శ్రమపడ్డాడు, కాలాన్ని వెచ్చించాడు. అక్కడ వచ్చినా రాకపోయినా, సహాయం అందకపోయినా కానీ తన పని మానకుండా బాధ్యత కలిగి దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వాడుగా కష్టపడ్డాడు. మరి ఆ కష్టంలో, ఈ బాధలో సహాయం చేసిన వాళ్ళు ఎవరనంటే కొరింథీలో ఉండి వాక్యం చెప్తుంటే మాసిదోనియా నుండి వచ్చి ఈయనకేం చేశారట? వాళ్ళు తెచ్చి బియ్యం వేసి, వాళ్ళు తెచ్చి ఆహార మరి అవసరాలు తీర్చి, వాళ్ళు వచ్చి ఏదైనా అక్కరుంటే వాటన్నిటిని కనుక్కొని, మరి వీళ్ళు ఏమైపోయారు? వీళ్ళకి బాధ్యత లేదా? వీళ్ళకి సహాయం చేయవలసిన అవసరం లేదా? ఆలోచించుడు ప్రియమైన దేవుని వారలారా. ఏమండి, ఏ సంఘం అయితే కాపరి యొక్క అక్కరలు తీర్చలేని స్థితిలో ఉందో ఆ సంఘం విషయంలో కాపరిదే తప్పటండి బైబిల్లో దేవుడు రాయించాడు. ఎందుకంటే ఇచ్చేది కూడా కాపరి ఏం చేయాలి? నేర్పించాలి సంఘానికి. ఆలోచించండి ఒకసారి, నేర్పించాలి. ప్రతి విషయంలోనూ మీకు నేను భారంగా ఉండకుండా నాకు నేనే, నా బాధలే నేను పడుతూ, నా కష్టాలే నేను పడుతూ భారంగా మీ మీద ఉండకూడదని జాగ్రత్త పడ్డాను అని అంటున్నాడు. ఇక ముందుకు కూడా అలాగే ఉంటాను. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. అంటే నిష్ఠూరంగా ఈ మాట అంటున్నట్ట, ఇష్టపూర్వకంగా అంటున్నట్ట చెప్పండి? వాళ్ళ స్థితిని బట్టి, వాళ్ళ మనసులను బట్టి అలాంటి నిర్ణయం తీసుకున్నాడండి. ఇక ఈ సంఘానికి ఉన్న డిగ్రీలు ఏంటంటే, ఈ కొరింథీ సంఘానికి 2వ పత్రిక, మొదటి పత్రికలోనే 11వ అధ్యాయము 21-22 వచనాలు చదువుకుందాం చూడండి. వీళ్ళల్లో ఉన్న భక్తి ఏంటో, వీళ్ళల్లో ఉన్న అనైక్యత ఏంటో మనం చూడగలిగితే, ఎలయనగా వీళ్ళు భోజనం చేసేటప్పుడట ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తానే భోజనం చేసేస్తున్నాడట. అంటే అర్థం ఏంటి? ఎవరు భోజనం అంటే సంఘంలో అందరూ ఉంటారు, దూరం నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు, దగ్గర నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు, ధనవంతులు ఉంటారు, పేదవారు ఉంటారు, ఇలా అనేక మంది దేవుని పిల్లలైన వారు ఉంటారు గనక, మనమంతా ఒకటే దేవుని కుటుంబం గనక అందరము కలిసి భోజనం చేద్దాము, అందరూ సమానంగా ఉందామనే భావన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. ఈ వాక్యాలు వింటూ ఈ సత్యాన్ని తెలుసుకొని ఈ సంఘంలో ఉన్న ఈ సభ్యుల ప్రవర్తన ఎలా ఉంది అని అంటే, వాళ్ళు సవాళ్ళు చేస్తారు, మనకెందుకు, మనం వెళ్తున్నాం కదా, మన క్యారేజ్ మనం కట్టుకుని వచ్చేద్దాం.
అని వచ్చేసి మందిరానికి వచ్చి కూడా ఏం చేస్తూ ఉన్నారంటే ఒకరికంటే ఒకరు ముందు భోజనం చేసేస్తున్నాడట. అలా భోజనం చేసినప్పుడు భోజనం చేసినోడేమో మత్తుగా కూర్చుంటాడు, ఆకలితో ఉన్నవాడేమో నీరసంగా ఉంటాడు. చదవండి. ఇందువలన అతను ఆకలి కొనును, మరి ఒకడు మత్తుడగును. ఇదేమి? మీరు అన్నపానములు పుచ్చుకోవటానికి మీకు ఇల్లు లేవా? మందిరానికి వచ్చి, సంఘానికి వచ్చి, అందరి పట్ల బాధ్యత కలిగి, ఒకరి ఎడల ఒకరు బాధ్యత కలిగి, భారం కలిగి, ఒకరి ఆకలి గురించి ఒకరు ఆలోచించాలి, ఒకరి దప్పిక గురించి ఒకరు ఆలోచించాలి, ఒకరి కోసం ఒకరు ప్రణాళిక మరి ఆలోచన కలిగి సహాయం చేయవలసిన బాధ్యత సంఘంలో ఉన్న వారికి ఉంది కదా. అది మానేసి స్వార్థపరునిగా మారి నీదేదో నువ్వెందుకు చూసుకుంటున్నావు? అలాంటప్పుడు నీకు ఇళ్ళు ఉన్నాయి కదా, మందిరానికి ఎందుకు వచ్చావు? మందిరంలో ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తా ఉన్నావు? దేవుని సంఘమును ఏం చేస్తారట? ఇలాంటి ప్రవర్తన కలిగిన వాళ్ళు తిరస్కరించి పేదలను ఏం చేశారట? సిగ్గుపరుచుదురా. అంటే అర్థం ఏంటండి? అసలు భక్తిలో బైబిల్ అంతటిలో కూడా ప్రధానమైన ఆజ్ఞ ఏంటి ప్రభు అని అడిగితే, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు. నీకు అవసరమైతే నువ్వు ఎలాగ ప్రవర్తిస్తావో, ఎలాగ నీ అవసరతలు తీర్చుకుంటావో, నీ తోటి వాని అవసరత అక్కర కూడా నువ్వు అలాగే తీర్చాలి. ఇదే భక్తి యొక్క ప్రామాణికమైన ప్రధానమైన సూక్తి. దాన్ని నేర్చుకోవటం మాని, దాన్ని అవలంబించటం మాని, దాన్ని అనుసరించటం మాని, ఇక్కడ దాకా వచ్చి ఇంత జ్ఞానాన్ని నేర్చుకుని కూడా మరలా స్వార్థపరులుగాను అజితేంద్రియులుగాను మారిపోతే దేవునికి మందిరం వలన, సంఘం వలన సంతోషం ఉంటుందంటారు? చెప్పండి, ఆలోచించండి ఒకసారి. చాలా సందర్భాల్లో చెప్పానండి నేను. ప్రార్థన ఆమెను అనగానే పక్షులు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతారు కొంతమంది. ఒకరినొకరు పలకరించుకోవటం, ఒకరి విషయాలు ఒకరు తెలుసుకోవటం, కొన్ని విషయాలని చర్చించుకోవటం, కలిసి కొన్ని కార్యక్రమాలు చేద్దామని ప్రణాళిక చేసుకోవటం, ఇలాంటివి ఏవి ఉండవు. మీటింగ్కి వస్తారు, ప్రార్థనకు వస్తారు, కనపడతారు, ఆమెను అనగానే వెళ్ళిపోతారు. అంటే ఎవరి దారి వారిది. అలా లోకంలో ఉన్నావు, సంఘానికి వచ్చి కూడా అలా ఎందుకుంటున్నావు నువ్వు? అంటే నీకేం తెలీదు? వాక్యం తెలీదు. ఆలోచించండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:14 చదువుకుందాం. చూడండి, 4:14 నుంచి, యెరూషలేము సంఘము తర్వాత, యెరూషలేము సంఘానికి దేవుడిచ్చిన ఆధిక్యత ఎంత గొప్పదో, అలాంటి ఆధిక్యతను తిరిగి ఆ సంఘం తర్వాత పుణికి పుచ్చుకున్న ఏకైక సంఘమే ఫిలిప్పీలో ఉన్న సంఘం అండి. ఎందుకు? వాళ్ళ భక్తి ఎలా ఉంది, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, దేవుని ఇష్టాన్ని వాళ్ళు ఎలాగ గ్రహించారనే విషయాన్ని మనం ఇక్కడ చదివితే, అయినను నా శ్రమలో ఒక సేవకునిగా, కాపరిగా, దేవుని ఎడల బాధ్యత కలిగి, ఇన్ని ప్రాంతాల మీద ఒక దృష్టి కలిగి, ఎన్ని ప్రాంతాలు పౌలు గారు తిరిగారో ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే, అపోస్తులలో మరి కడపటి వాడుగా ఈయన దేవుడు పిలిచినా కానీ అన్యులైన వారి ప్రాంతాలలో విరివిగా తిరిగి సువార్తను ప్రకటించిన వాడు అపోస్తులుడైన పౌలు గారండి. ఆలోచించండి ఒకసారి. ఎన్ని ప్రాంతాలు, తీర ప్రాంతాలన్నీ తిరిగేశాడు, ఎన్నో దేశాలు సందర్శించాడు, వారందరికీ వాక్యాన్ని ప్రకటించాడు. అక్కడే ఉంటూ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మరి పరిపూర్ణంగా వాక్యాన్ని వాళ్ళకి బోధించి ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేయాలనే బాధ్యత తీసుకున్నాడు పౌలు గారు. ఆలోచించండి ఒకసారి. అలాంటి కష్టపడుతున్న గొప్ప నాయకుడైన సేవకుని విషయంలో ఫిలిప్పీ ఉన్న సంఘం ఎలాంటి బాధ్యత కలిగి ఉందో మీరు చూడగలిగితే, అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనుట మంచి పని అటండి. అది ఒక సేవకుని యొక్క అక్కరలో సహాయం చేయటం అనేది చాలా గొప్ప మంచి పని అటండి. ఒక విషయం చెప్పాలి. గడిచిన 2-3 వారాల క్రితం నుంచి కూడా మా ఇంట్లో మొదట సందేశ్కి జ్వరం, తర్వాత శాలినికి జ్వరం, తర్వాత నాకు, నా తర్వాత నా భార్యకి జ్వరం తీవ్రంగా ఉంటూ బాగా నీరసమైపోయి నిలబడలేని, మాట్లాడలేని స్థితిలో కూడా తరగతులు తిరుగుతూ వాక్యం చెప్తూనే వచ్చాను.
అయితే ఒక ఆదివారం నేను మాట్లాడుతున్నప్పుడు నీరసంగా ఉన్నాననే విషయాన్ని గ్రహించి తమ్ముడు రాజు అయిపోయిన వెంటనే వచ్చి, అని ఏంటి ఇలా ఉన్నారు, బాగాలేదా ఏంటి ఇంత నీరసంగా ఉన్నారంటే, తమ్ముడు ఇలా జ్వరంగా ఉంది తమ్ముడు అని అంటే, ఇంటికి వెళ్ళిపోయి నాకంటే ముందు వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే చాలా ఫ్రూట్స్ పెద్ద క్యారీ బ్యాగ్ ఒకటి తెచ్చేసి, అన్నయ్య మీరు ఇలా ఉండకూడదు, మీరు బలం తెచ్చుకోవాలి, మీరు స్ట్రెస్ తీసుకోండి, మీరు తినండి అన్నయ్య మీరు ముందు అనేసి ఆ ఎండ్లో ఆ క్యారీ బ్యాగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని వల్ల మరి ఎంతమంది ఉన్నారు కదా, ఎంతమందిలో నా యొక్క శ్రమ, నా యొక్క నీరసం, నా యొక్క అనారోగ్యాన్ని గమనించి ఆయనకి మాత్రమే ఎందుకు ఆసక్తి వచ్చిందంటారు చెప్పండి? ఆలోచించండి ఒకసారి. ఈ ఫిలిప్పీలో ఉన్న సంఘం కూడా నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనుట మంచి పని, అంటే వాక్యాన్ని నేర్పించే వారి బాగోగులను పట్టించుకొని వారి అక్కరలను చూడటం అనేది దేవుని దృష్టికి ఏంటిదట? మంచి పని. అది మంచి పని. కానీ చాలా మందిలో ఎలాంటి స్వభావం, ఎలాంటి ఆలోచన విధానం ఉందో తెలుసా? నేను ఏదైనా దైవ సంబంధమైన కార్యక్రమం గురించి, ధనం గురించి మాట్లాడే పరిస్థితి వస్తే దాన్ని చాలా తీవ్రమైన మరి ఆలోచనలతో, వారు తలంపులతో ఉండే సందర్భాలు ఎక్కువగా కనపడతా ఉన్నాయి. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. మంచి పని. ఫిలిప్పీలారా, సువార్తను బోధింపనారంభించి మాసిదోనియాకు వచ్చినప్పుడు ఇచ్చే విషయంలోనూ పుచ్చుకునే విషయంలోనూ మీరు తప్ప ఏ సంఘము వారును నాతో పాలివారు కాలేదనే సంగతి మీకే తెలుసు. ఏ సంఘం కూడా పాలివారు కాలేదటండి. నిజంగా నేను చెప్పాలండి, నాకు సహాయం చేసేవారి గురించి మీ ఎదుట నేను చెప్పాలి. ప్రతి నెల 1వ తారీఖున 2000 రూపాయలు నా అకౌంట్లో మొట్టమొదటి వేసే వ్యక్తి రవి గారండి మన సంఘంలో. అలాగే ప్రతి నెల కూడా సంఘంలో పట్టిన కానుకలన్నీ, అలాగే తమ జీతంలో నుండి వచ్చే ధనాన్ని అకౌంట్ ద్వారా కానీ పొట్లంగట్టి కానీ తీసుకొచ్చి ఇచ్చే ఏకైక రీసెర్చ్ సెంటర్ ఏదైనా ఉందంటే బంటుమిల్లి రీసెర్చ్ సెంటర్. అక్కడ ఉన్నది 10 మంది అయి ఉండొచ్చు. ఆ 10 మంది కూడా ఎంత శ్రద్ధ కలిగి నాయకుని పట్ల, కాపరి పట్ల బాధ్యత కలిగి వాళ్ళు ప్రవర్తిస్తున్నారని చెప్పటం సంఘం ఎదుట చాలా గొప్ప అతిశయోక్తి. ఎందుకంటే వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తున్నారని కాదు. డబ్బులు అనేది మీరిచ్చేవి నాకున్న అక్కర్లు తీర్చేయగలవా అని అంటే తీర్చలేవు. అలాగే నేను వ్యక్తిగతంగా నా గురించి కూడా నేను మాట్లాడటం లేదు, కానీ ఈ లక్షణం అనేది భక్తి జీవితంలో ఒక విశ్వాసి కలిగి ఉండటం అనేది దేవుని దృష్టికి చాలా మంచి పని. అది అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? చదవండి, మరలా తర్వాత మాట చదవండి. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింప నారంభించి మాసిదోనియా నుండి నేను వచ్చినప్పుడు ఇచ్చే విషయంలోనూ పుచ్చుకునే విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని నీకే తెలియను. ఏలయనగా తెస్సలోనికలో కూడా, ఏంటి తెస్సలోనిక ప్రాంతానికి వెళ్తే అక్కడికి కూడా వీళ్ళు ఏం చేశారట? డబ్బులు పంపించేస్తూ వచ్చారట. ఎందుకంటే సేవకుని మీద వారికి ఉన్న ప్రేమ, అతను చేస్తున్న పని పట్ల వారికి ఉన్న శ్రద్ధ. విషయం చెప్పాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇప్పుడు ఈ ప్రాంతంలో సువార్త వ్యాప్తి కొరకు నా ఇల్లు విడిచిపెట్టాను, నా ఊరు విడిచిపెట్టాను, నా కుటుంబం అంతా కలిసి ఇక్కడికి వచ్చాము. విజయవాడలో మెయిన్ సెంటర్లో ఉన్న ఇల్లు అమ్మి బందర్లో మారుమూల ప్రాంతంలో ఇల్లు కట్టుకొని అక్కడ ఉంటా ఉన్నా నేను. అవును కదండి. ఈ ప్రాంతానికి వచ్చేసిన తర్వాత ఈ ప్రాంతంలో పరిచర్య జరిగించడానికి నాకున్న ఆస్తులన్నీ కోల్పోయి, అప్పులు చేసి, లోన్లు కట్టుకుంటూ, ఎన్నో సభలు చేసి, ఎన్నో సువార్త కార్యక్రమాలు చేసి, నాకు పేరు రావాలి, నేను పెద్ద స్పీకర్గా ఈ ప్రాంతంలో కనబడాలి, ఎదగాలనే ఆలోచన లేకుండా వీధి సువార్తల ద్వారా కొందరినైనా సంఘంలోనికి నడిపించాలి, సంఘానికి చేర్చాలనే ప్రణాళికతో నేను పరిచర్య చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాను. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఇది చాలామందికి ఎలా ఉందనంటే, ఎలా ఉంది? వేడుకగా ఉంది, అంతే కదండి.
వేడుకగాను లేదంటే రకరకాలైన చిన్న చూపుగాను ఇలాగాను కనపడతా ఉంది ప్రియమైన దేవుని వాళ్ళారు. మరి ఇలాంటి పరిచర్య జరిగించి ఈ ప్రాంతం పట్ల శ్రద్ధ కలిగి స్వార్థ వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాను. పౌలు గారు కూడా ఆయా ప్రాంతాలు సందర్శించి తిరుగుతూ ఉన్నప్పుడు తెస్సలోనికలో కూడా ఈయన స్వార్థ పరిచర్యకి వెళితేనట ఎవరు సహాయం చేశారట? ఫిలిప్పీ సంఘము మాటికటండి, మాటికి గడిచిన నెల తమ్ముడు చిరంజీవి ఇక్కడ ఉండేవాడు. ఇంతకుముందు సంఘంలో చాలా యాక్టివ్గా పనిచేసేవాడు, అనేక మీటింగుల్లో వచ్చేవాడు. నిజంగా అతని జీవితం సంఘానికి రాకముందు వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చింది. ఆ మార్పులో భాగంగా ఉద్యోగ విషయమై పని విషయమై విజయవాడ వెళ్ళిపోయి అక్కడ సంఘానికి వెళుతూ తన భార్యతో కలిసి బాప్తిస్మం తీసుకోవాలి అన్న మనసు వచ్చినప్పుడు అన్నయ్య దగ్గరికే వెళ్ళాలి, అన్నయ్య దగ్గర నేను బాప్తిస్మం తీసుకోవాలని నా దగ్గరికి వచ్చాడు. వచ్చి బాప్తిస్మం తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత నన్ను పరామర్శిస్తూ ఉన్నాడు ఫోన్లో. గడిచిన నెల నా పరిస్థితులన్నీ విని ఆలోచించి అనే నా దగ్గర 10,000 ఉన్నాయి, ఇదిగో నేను మీకు వేస్తున్నాను, ప్రస్తుతం మీ అవసరానికి వాడండి అనేసి నా అకౌంట్లో వేసాడు. ఆయన వెళ్ళేది ఎక్కడ, ఉన్నది ఎక్కడ? విజయవాడ. నేను పనిచేసేది ఎక్కడ? మచిలీపట్నం. ఇక్కడ మచిలీపట్నంలో పనిచేస్తున్న నా అక్కర్లకు ఎక్కడున్న వాళ్ళు సహాయం చేస్తున్నారు? విజయవాడే కాదండి, విశాఖపట్నంలో డైరెక్టర్ గారి మందిరంలో ఒక సభ్యునిగా మన దగ్గర నుంచి వెళ్ళిన తమ్ముడు చందు ప్రతి నెల తన అవసరత ఏది, తన మరి చేసే పనిలో ఏదైనా సామర్థ్యం కొలది వస్తాయి కదండి, వచ్చినప్పుడు 2,000 5,000 వేసి అన్నయ్య ఇది నా బాధ్యత, మీరు వేరేలా అనుకోకండి అని అకౌంట్లో వేస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తూ ఉన్నానంటే ఒక కొరింథీలో ఉన్న సంఘాన్ని పట్ల పౌలు గారు తన వ్యక్తిగతమైన అభిప్రాయాలు చెబుతూ ఉన్నప్పుడు సేమ్ అదే పరిస్థితి ఇక్కడున్న మచిలీపట్నం సంఘం విషయంలో కూడా కనపడుతున్నట్ట లేదా చెప్పండి, ఆలోచించండి ఒకసారి. మాటికి ఏం చేస్తున్నాడటండి ఫిలిప్పీ సంఘం? నా అవసరం తీర్చుటకు సహాయం చేస్తూ ఉంది. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ప్రతి నెల నాకు సహాయం చేసే వారిలో, ఇక్కడున్న వారిలో ఒక 2-3 ఉన్నారు, వాళ్ళు నిరంతరము వాళ్ళ సహాయాన్ని పంపుతూనే ఉన్నారు. ఒకడు రాజు, మరొకరు ఆంజనేయులు గారు, మరొకరు రవి గారు. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారు. ఒకవేళ ఒక్కోసారి లేట్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వాళ్ళకి వచ్చే పరిస్థితిని బట్టి. కానీ ఒక బాధ్యత, ఏంటా బాధ్యత? వాక్యాన్ని నేర్పిస్తున్నారు కనుక అతన్ని ఏం చేయాలి? పోషించాలి. ఫిలిప్పీ సంఘానికి ఆ లక్షణం ఉంది. ఎక్కడున్నా సహాయం చేశారనంటే మాటికి తెస్సలోనికలో ఉంటే కూడా ఏం చేశారట వీళ్ళు? సహాయం చేశారట. మళ్ళా చదువున్న మాటను, ఏలయనగా తెస్సలోనికలో ఉన్న మీరు మాటికి నా అవసరమును తీర్చుటకు సహాయము చేసితిరి. నేను ఈవిని అపేక్షించి ఎలాగ చెప్పుటలేదు, కానీ నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మీ లెక్కకు మీకు విస్తారమైన ఫలం రావాలి. ఎందుకంటే మీరు దేవుని నామాన్ని బట్టి నాకు సహాయం చేశారు. నాకు సహాయం చేసినది దేవుడు ఎలాగా పరిగణిస్తాడు? దేవునికి చేసినట్లే. మిక్కిలి అల్పులైన నా సహోదరులు ఒకరికి మీరు చేస్తే దేవునికి చేసినట్లే అని అన్నాడు. కనుక మీరు చేసిన ఈ పనికి ప్రతిఫలంగా ఏం కలగాలని అంటున్నాడు? విస్తార ఫలము రావాలనని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. దేవునికి ఇష్టమైన యాగమట. మీరిచ్చే సహాయం ఏదైతే ఉందో, మీరు చేసే మేలు ఏదైతే ఉందో, ఇది దేవునికి ఇష్టమైన యాగము, మనోహరము, సువాసన కలిగింది అని అంటున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇది వాక్యానుసారమైన యోగ్యమైన ప్రవర్తన సంఘము
కాపరి పట్ల నిర్వర్తించవలసింది. ఆలోచించండి ఒకసారి. కానీ ఈ రోజున లోకానికి వేడుక, ప్రపంచం అంతటికి కామెడీ పోయేసి ఎవరయ్యా అంటే పాస్టర్ అనేవాడు తయారైపోయాడు. అంతే కదండి. సేవకుడు అంటే, పాస్టర్ అంటే ఎలా మారిపోయాడు ఈ ప్రపంచానికని అంటే, డబ్బు సంపాదన కోసం ఇవి చెప్తాడు, ఇవి చెప్తాడు, ఈ గాలం వేసాడు, అలా వేసాడు, ఇలా వేసాడు, ఇలా మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆలోచించండి ఒకసారి. నిజమేనండి, అలాంటి వాళ్ళు ఉండుండొచ్చు. కానీ ఎవరు యోగ్యులు నువ్వు తెలుసుకోవటానికి దేవుడు కొన్ని నియమాలు చెప్పాడు బైబిల్లో. ఏంట నియమాలు అని అంటే, దేవుని పని కొరకు నిలువబడిన వారిలో ఒక అపోస్తులైన వారు ఎలాగ ఉన్నారు, ఏమని చెప్పారు ప్రభుతానంటే, ప్రభువా మీరు నన్ను పిలిచారు, మేము ఎలా వచ్చేసాం మీ దగ్గరికి, సమస్తమును విడిచిపెట్టి. అన్నీ కోల్పోయాం, సమస్తాన్ని విడిచిపెట్టాం, విడిచిపెట్టి నీ కొరకు, నీ పని కొరకు నిలవబడ్డాము. ఇది చాలదా యోగ్యత చెప్పండి? మీరు పిలిచేవాళ్ళు కానీ మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళు ఎలాంటి ప్రవర్తన కలిగిన వారుగా ఉన్నారా? ఆలోచించండి ఒకసారి. వాళ్ళు దేవుని కొరకు సమస్తాన్ని త్యాగం చేసేసిన వారైనా? అన్ని కార్యక్రమాలు దేవుని కొరకు బలంగా చేసిన వారైనా? ఆలోచించండి ఒకసారి. ఎంత యోగ్యమైన, శ్రేష్టమైన మరి నాయకత్వాన్ని దేవుడు మీకు ఇచ్చాడు అనేది గ్రహించకుండా భిన్నమైన అభిప్రాయాలతో, భిన్న ఆలోచనలతో నాయకునికి వ్యతిరేకంగా మారిపోయేవారు సంఘాలు అనేకులు. ప్రియమైన దేవుని వాళ్ళ 25వ అధ్యాయము 2వ అధ్యాయంలో 25వ వచనం చదువుకుందాం చూడండి. ఫిలిప్పీ పత్రికలోనే ముగించేస్తాను. మరియు నా సహోదరుడును, నా జత పనివాడును, నా తోటి యోధుడునైన మీ తోతయు, నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రొదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఎలాంటి వాడటండి ఎపఫ్రొదితు? నా సహోదరుడును, నాతో పాటు జత పనివాడును, నా తోటి యోధుడును మీ తోతయు. అంటే ఒక సేవకునికి, కాపరికి సహకారులుగా ఉండే వారికి ఉండవలసిన క్యారెక్టర్ ఇది. తన ఆత్మీయ కుమారులు తమ దగ్గర వాక్యం నేర్చుకున్న ఒక తీతుని గురించి కానీ, ఒక తిమోతిని గురించి కానీ, ఒక ఎపఫ్రొదితుని గురించి కానీ, పౌలు గారి యొక్క సాక్ష్యం ఎలా ఉందో చెప్పండి. చాలా నమ్మకమైన వాడు, నా కొరకు చాలా ప్రయాసపడ్డాడు, నాకు తోటి వ్యక్తి, నాకు సహాయం చేశాడు, ఇన్ని విషయాలు ఇతను నిలవబడ్డాడు అని ఇంత గొప్పగా వాళ్ళ గురించి చెప్పగలుగుతూ ఉన్నాడు. మరి ఈ రోజున అలాగ చెప్పగలిగే పరిస్థితులు మా దగ్గర ఏమైనా ఉన్నాయని అంటే ఏమీ కనపడటం లేదు. కారణం ఏంటంటే 4 మాటలు నేర్చుకుని ఒక డిగ్రీ సంపాదించిన తర్వాత మేమే వాళ్ళకి చాలా కళంకులుగాను, కష్టంగాను కనపడతా ఉన్నాం. ప్రియమైన దేవుని వాళ్ళ ఆలోచించండి ఒకసారి. కాబట్టి నేను ఈ సత్యాన్ని తెలుసుకోవటానికి ప్రధానమైన కారణం, ఒక వ్యక్తి విజయవాడలో మీటింగ్ పెట్టించడం. ఆయన పేరే జి సుందరరావు గారు, డైరెక్టర్ గారిని పిలిపించడం. ఆయన బ్రతికున్నంత కాలము నేను చేసిన ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి మీటింగ్లో ఆయన ఉన్నాడు, ఆయన పేరుంది. మచిలీపట్నం మీటింగ్లో కూడా ఆయన ఉన్నాడు ప్రాథమికంగా. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? దీన్ని కృతజ్ఞత అని అంటారు. ఏమంటారు దీన్ని? కృతజ్ఞత. ఎందుకంటే ఇతని వలన ఈ సత్యాన్ని నేను తెలుసుకోగలిగాను. ఒకవేళ ఆయన మీటింగ్ పెట్టకపోతే, ఆయన ఈ సభకు రాకపోతే, నేను ఆ మీటింగ్కి వెళ్ళకపోతే, ఈ సత్యం నాకు అర్థం కాకపోతే నా పరిస్థితి ఏమైపోయేది? ఆలోచించండి ఒకసారి. మరి ఇలాంటి కృతజ్ఞత భావం కలిగి ఉన్నాయా సంఘాలు? ఈ రోజున లేవండి. అలవాట్లో భాగంగా రావటం, 4 మాటలు వినటం, వెళ్ళిపోవటం. ఆ తర్వాత ఎవరిష్టానుసారంగా వాళ్ళు తిరగటం, ఎవరికి ఇష్టమైనట్లుగా వాళ్ళు నడుచుకోవటం, ఎవరికి ఇష్టమైనట్లుగా వాళ్ళు చేయటం. ఇది దేవుని ఆత్మను బట్టి నడుచుకునే వారు చేసే పనులు కానే కాదు. చివరిగా రోమపత్రిక 12వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు ఏం చేయాలటండి? పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు. పరిశుద్ధులు అంటే ఎవరు? క్రీస్తు నామాన్ని ప్రకటించేవారు,
క్రీస్తు కొరకు మారు మనసు పొంది బాప్తిస్వం పొంది సంఘంలో చేర్చబడిన వారేమో పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు, ప్రకటించేవారేమో పరిశుద్ధులు. అదవుతుందా? ఇప్పుడు పరిశుద్ధుల యొక్క అవసరతలను పాలు పొందొచ్చు శ్రద్ధగా ఏమి ఇవ్వాలటండి? ఆతిథ్యము ఇచ్చుచుండుడి. ఆతిథ్యం ఇచ్చుచుండుడి. ఎలా ఇవ్వాలి ఆతిథ్యాన్ని? శ్రద్ధగా ఇవ్వాలి. వారి అవసరతల్లో పాలు పొందాలి. అనే ఎలా ఉంది మీ పరిస్థితి ఏంటి, కుటుంబంలో ఎలా ఉంది, ఏం తిన్నారు, తింటున్నారా, తినటం లేదా, ఎలా జరుగుతుంది, ఇవన్నీ పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారంటారు చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళారా? దేవుడు నీకు ఇచ్చాడు. నీకు ఇచ్చిన దానిలో సామర్థ్యము కంటే ఎక్కువగా దేవుడు నీకు ఇస్తే నీకు ఇవ్వబడిన దాన్ని బట్టి దేవునికి నువ్వు అలాగే ఇవ్వాలి. అని ఎవరు ఇచ్చేవారుగా ఉన్నారంటారు చెప్పండి? ఎందుకు మీకు వచ్చినట్టుగా వస్తున్నాయి పోతున్నాయి అని అంటే దేవుడే చెప్తున్నాడు, నేను చెప్పటం కాదు. చూస్తారా? లూకాసు వార్త 6వ అధ్యాయం. లూకాసు వార్త 6వ అధ్యాయము 31వ వచనం నుంచి చదువుకుందాం. చూడండి ప్రియమైన దేవుని వారలారా. లూకాసు వార్త 6వ అధ్యాయం 31వ వచనం నుంచి చూడగలిగితే, మనుష్యులు మీకు ఎలాగూ చేయవలని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయడి. మిమ్మల్ని ప్రేమించి వారిని మీరు ప్రేమించిన ఎడల మీకు ఏం మెప్పు కలుగును? ఒక అద్భుతమైన పరలోక రాజ్యపు తాళపు చెవిని ప్రభు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడండి. ఏంటది అని అంటే, మీకు మనుషులు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకోవాలని అనుకుంటున్నారో మీరు మొదట వాళ్ళ పట్ల అలాగా ప్రవర్తించండి. ఇక రెండవదిగా, మిమ్మల్ని ప్రేమించు వారిని మీరు ప్రేమించిన ఎడలా అని అంటున్నాడండి. సహజంగా మనం ఎలా ప్రేమిస్తాం చెప్పండి? మనల్ని ఎవరైతే పిలుస్తారో వాళ్ళు పిలుస్తాం, ఎవరు ప్రేమిస్తారో వాళ్ళని ప్రేమిస్తాం, ఎవరైతే మంచిగా మాట్లాడతారో పొగుడుతారో వాళ్ళ గురించి మనం మాట్లాడతాం. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మిమ్మల్ని ప్రేమించు వారిని మీరు ప్రేమించిన ఎడల మీకు ఏం మెప్పు కలుగును? దేవుడు మిమ్మల్ని ఏం మెచ్చుకోడు. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమించి, మిమ్మల్ని పిలిచే వాళ్ళని పిలిచి, మీకు మంచి చేసేవాళ్ళని మంచి అని, మీ గురించి ఎవరైనా చెడ్డగా మాట్లాడితే వాళ్ళ మీద కోపం పెంచుకొని, ఇదంతా ఏ స్వభావం? లోక సంబంధంగా నువ్వు పాపిగా ఉన్నప్పుడు నీకున్న అందరికీ ఉండే స్వభావం. మనం క్రీస్తుని నమ్మావు, బాప్తిసం పొందావు, సంఘంలో దేవుని కుమారుడుగా పిలువబడతా ఉన్నావు. నీ ప్రత్యేకత ఏంటి అని అంటే, మీకు మేలు చేయు వారిని, పాపులను తమను ప్రేమించే వారిని ప్రేమించరు కదా, మీకు మేలు చేయు వారికే మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగు. మీకు మేలు చేశారనుకోండి ఒకళ్ళు, తిరిగి వాళ్ళకి మేలు చేయటం వల్ల మీకేం మెప్పు కలిగిద్ది? పాపులను అలాగే చేతురు కదా. మీరెవరి యొద్ద మరల పుచ్చుకొనవలనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును. ఇది చాలా కఠినంగాను, కంటకింపుగాను, గొంతుకి కష్టంగాను ఉంటుంది చదివేటప్పుడు. మీకు ఏమన్నది చదవండి. మీరెవరి యొద్ద మరల పుచ్చుకొనవలనని నిరీక్షింతురో అంటే అర్థం ఏంటి? ఎవరైనా సహాయం అడిగారు అనుకోండి, సంఘంలో ఉన్నవారు, నాకు కొంచెం అవసరత ఉంది, డబ్బులు ఇవ్వండి అని అంటే, అలా అడిగినప్పుడు ఇతను ఇవ్వగలడా లేడా, వడ్డీ సరిగ్గా కడతాడా కట్టడా, ఎలా ఉంటుంది పరిస్థితి అని ఆలోచించి ఇతనికి ఇంతకుముందు ప్రీవియస్ రిపోర్ట్ని బట్టి బ్యాంకులో ఇస్తారు కదా, అలాగ లెక్క కట్టి ఉన్న లేవని చెప్తారు, తప్పకపోతే ఇస్తారు. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటి ఇక్కడ అని అంటే, మరలా పుచ్చుకున్న వాళ్ళని నిరీక్షింతురో వారికే అప్పిచ్చిన ఎడల మీకు ఏం మెప్పు కలుగును? మీకులాగానే పాపులు కూడా తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలనని పాపులకు అప్పిచ్చేదరు కదా. పాపులు ఏం చేస్తారటండి? ఇచ్చిందంత వడ్డీతో సహా వసూలు చేయడానికి అప్పిస్తారు. ఇప్పుడు నువ్వు క్రైస్తవుడు, క్రీస్తుని నమ్మావు, క్రీస్తుని నమ్మిన క్రైస్తవుడు అయిన నువ్వు కూడా ఆలగలాగానే ఉంటావా? మరి నీలో ప్రత్యేకత ఏముండాలి అంటే, మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి. మొట్టమొదటి ఆజ్ఞ, మీ శత్రువులను ప్రేమించండి. ఎలా అనంటే, ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొని ఇబ్బంది పడి కష్టపడి కాదు నువ్వు చేయాల్సింది. ఇష్టపూర్వకంగా ప్రేమించి నీ శత్రువుని ఏం చేయాలి? ప్రేమించండి. మేలు చేయుడి, అప్పు ఇవ్వుడి. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళ, మేలు చేయండి, ఇంకేం చేయాలి? అవసరత కొరకు అడిగితే అప్పు ఇవ్వండి. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషాలు కానీ, కోపం కానీ, పగలు కానీ లేవు. ఒకటే ఉంటుంది, ఏంటనంటే దేవుడు నాకు అప్పగించిన ఈ సంఘము
తలమానికంగా ఒక ఫిలిప్పీ సంఘాన్ని గురించి పౌలు గారు ఎలాంటి సాక్ష్యం ఇచ్చాడో నా దగ్గరున్న ఈ పిల్లలు కూడా అంతే శక్తిమంతులు అనే విధంగా అనేకుల చేత సాక్ష్యం పొందాలనే ఒక స్వార్థపూరితమైన ఆలోచన తప్ప మీ దగ్గర నుంచి నేను ఆశించేది అనా పైసా కూడా లేదు. ఈ క్షణం ఇప్పుడు నేను మరొక ప్రాంతానికి వెళ్ళిపోవడానికి నేను సిద్ధం. ఎందుకంటే నేను ఇక్కడ ఉండాలి, నా తర్వాత మా అబ్బాయి ఎదగాలి, ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి, ఇలాంటి ఆలోచనలు నాకైతే లేవు. ఎందుకంటే బైబిల్లో ఆ రూల్ లేదు కనుక. అదవుతుందో ప్రియమైన దేవుని వాళ్ళారా, మీ తరంలో మీరు నిలబడాలి, మీరు చేయగలిగిన పని మీరు చేయాలి. ఇది మానేసి చిన్న చిన్న కారణాలను ఆధారం చేసుకొని ఆ మాటలను అపార్థంగాను చెడ్డ మాటలుగాను చిత్రీకరించి సంఘ కాపరి పట్ల అవమానకరమైన అనుమానకరమైన మాటలు సంఘంలో ఉన్న వారితో మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ తెలుసుకోవలసిన సంగతి ఇది. ఎందుకంటే దేవుని చేతిలో మీరు పడ్డారో చాలా ప్రమాదంలో పడిపోయినట్టే. ముగింపు అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28-29 వచనాలతో ముగించేసుకుందామండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28-29 వచనాలు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీ మధ్యలో మీలో ప్రవేశించిన నాకు తెలియను. వారు మందను కనికరింపరు, శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకుచు మనుషులు మీలోనే బయలుదురు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళని మిమ్మల్ని వాళ్ళతో పాటు తీసుకుని వెళ్ళిపో. అలా తీసుకెళ్ళిపోవాలి కనుక ఏం చెప్పాలి? వంకర మాటలు కొన్ని మీతో చెప్పాలి. వంకర అంటే తిన్నని కాదు, యథార్థమైనవి కాదు, వాటిని కల్పించి చెడగొట్టే మాటలు. కావున 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచిచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పుతునని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండండి. ఇప్పుడు దేవునికిని ఏమంటున్నాడు తెలుసండి, ఇక నేనున్నాను, నేను మీతో పాటు ఉండి చెప్పాను, ఇక నేను వెళ్ళిపోయే సమయం వచ్చింది, ఇక నేను కనపడను గనక మిమ్మల్ని ఎవరికి అప్పగిస్తున్నాను అంటున్నాడో తెలుసా? దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. అంటే ఫైనల్గా ఒక విశ్వాసిగా మీరు ఆధారపడవలసింది, కలిగి ఉండవలసింది ఎవరితోనో తెలుసా? సహవాసం, దేవుని కృపా వాక్యం. అదే నిన్ను రక్షించగలదు తప్ప పౌలంతటి వాడు, కేఫా అంతటి వాడు, ఫలానా వాడు అని వ్యక్తులను ఆధారం చేసుకొని మీరు వెళ్ళినంత మాత్రాన మీరు పరలోకానికి చేరరు. సంఘానికి ఒక అధికారం ఉంటుంది. ఒక్కొక్క ప్రాంతాన్ని దేవుడు ఎంపిక చేసి కొందరికి అప్పగిస్తాడు. అలా అప్పగించిన వారికి బాధ్యత కలిగి వారితో కలిసి పనిచేయవలసిన బాధ్యత సంఘానికి ఉంది. అది మాని సంఘ నాయకత్వాన్ని లక్ష్య పెట్టకుండా, సంఘ కాపరితో సంబంధం లేకుండా ఎవరిని పడితే వాళ్ళతోటి వెళ్ళిపోయి నువ్వు దేవుని పని చేస్తున్నానని ఒకవేళ నువ్వు అనుకున్నా, దేవుడు ఏమని చెప్పాడో తెలుసా? మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాను అనుకుని కాలము వచ్చింది. అంటే దేవుని సేవ చేస్తున్నాను అనుకుని సేవ చేసే వాళ్ళు కూడా, వాళ్ళ సేవ పరిచర్య వలన కూడా ఏమైపోతారటండి? మనుషులు రక్షించబడవలసిన వారు కూడా భక్షించబడే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ముందుగా వాక్యానుసారంగా సంఘము, కాపరి, విశ్వాసుల యొక్క బాధ్యతలు విన్నారు. అలాగే ఈ సంఘంలో ఉన్న మరి అపోహలకు కారణమైన విషయాలు కూడా మీ కళ్ళ ముందు నేను ఉంచాను, అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను. మరి విన్న మాటలు మీ హృదయంలో ఉంచుకొని మీ బాధ్యతను మీరు గుర్తెరిగి వాక్యానుబంధంగా దేవుని వలన మీరు ముప్పు పొందేటట్లుగా మీ ప్రవర్తనను సరిచేసుకొని దేవుని ఇష్టాన్ని నెరవేర్చుటలో భాగంగా ఈ సంఘ వ్యాప్తి కొరకు ప్రతి వారు కూడా బాధ్యత కలిగి వాక్య సంబంధంగా దేవుని పనిలో కొనసాగాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఇప్పటి వరకు మేము విన్న ప్రతి మాట మీ దృష్టికి యోగ్యమైనదిగా ఎంచమని వేడుకుంటూ, ఒకవేళ తండ్రి మీకు విరోధంగా ఏదైనా మాట నేను మాట్లాడి ఉంటే కృపతో నన్ను క్షమించి మీ పిల్లల మనసులన్నిటిని కూడా సరిచేసి విన్న వాక్యాన్ని అర్థం చేసుకుని గ్రహించి తండ్రి యోగ్యమైన ప్రవర్తన చేత
మిమ్మల్ని ఆనందింపచేసే నమ్మకమైన బిడ్డలుగా మీ పిల్లలందరూ ఉండగలటకు సహాయం చేయమని కోరుతూ మా ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్.